ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం. ఐస్ క్రీం తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది. జీవితం కూడా అంతే. లైఫ్ ఎంజాయ్ చేసినా చేయకపోయినా కరిగిపోద్ది. తర్వాత స్వర్గం నరకం అంటారా, అవి ఉన్నాయో లేదో కూడా తెలీదు. తాగినోడు ఎదవా కాదు, తాగనోడు మంచోడు కాదు. పోనీ తాగనోడు 100 ఏళ్లు బతుకుతాడని గ్యారంటీ లేదు. ఇక్కడ ఎవడి జీవితం వాడిది, ఎవడి పెర్ఫార్మెన్స్ ఆడిది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, టైంకి తినండి, కంటి నిండా నిద్రపోండి, ఎక్కువ ఆలోచించకండి, ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి. జీవితం అంటే ఏంటనేది నాకు చాలా అర్థమైంది. ఎన్ని రోజులకున్నా ఏమున్నా మరణం తప్పదు. నరం లేని నాలుక 4 దిక్కులు మాట్లాడుతుంది. ప్రాణం లేని పైసా 10 దిక్కులు చిచ్చులు పెడుతుంది. ఈ మనిషి జీవితం 4 రోజుల నాటకం. ఆ నాటకానికి కుళ్ళులు, కుతంత్రాలు, ఆవేశాలు, అహంకారాలు ఇవన్నీ కాదన్న జీవితం అంటే. నలుగురితోని కలిసి, నలుగురికి సాయం చేసి. జీవితంలో చాలా చిత్రమైన విషయం ఏమిటంటే, మంచి వాళ్లే ఎక్కువ కష్టాలు పడుతూ ఉంటారు. చిత్రమే కాదు, బాధాకరమే. మంచి చెడ్డ ఆలోచించకుండా ఏది తోస్తే చేసేవాడు ఏమిటో సుఖపడుతూ ఉంటాడు. చిత్రంగా ఉంటుంది. ఆరోగ్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నవాడు క్యాన్సర్ వచ్చేస్తుంది. సప్తవ్యసనాలు ఉండి విచ్చలవిడిగా తిరిగేవాడు కూడా. జీవితం ఎప్పుడూ కూడా నీకు విజయాలనివ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. అవకాశాన్ని విజయంగా మార్చుకునే శక్తి మాత్రం నీ చేతులకు ఉంటుంది. గుర్తించుకో మిత్రమా, పెద్దవాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు, కష్టే ఫలి, కష్టపడితేనే ఫలితం వస్తుంది. నేటి మనుషుల లక్షణం ఏంటో తెలుసా? మన ముందు పొగడ్డం, మన వెనక తిట్టడం, మనం బాగుపడుతుంటే ఏడవడం, బాధపడుతుంటే నవ్వడం, మనతో తీయగా మాట్లాడడం, మన వెనకే ఉంటూ వెన్నుపోటు పొడవడం, అవసరమైతే కాళ్ళు పట్టుకోవడం, అవసరం లేకపోతే కాలర్ పట్టుకోవడం. నొప్పి లేని బంధం అంటూ ఏది ఉండదు. ఎంతో సంతోషాన్ని, ప్రేమను ఇచ్చి స్వర్గ సుఖాలు చూపించిన బంధమైనా ఏదో ఒక గడియలో మోయలేని బాధను కూడా ఇస్తుంది. బంధం అంటే అదే మరి. బంధం నీకు ఏది ఇచ్చినా సమానంగా తీసుకునే శక్తి నీకున్నప్పుడే ఆ బంధం బంధంగా ఉంటుంది. ఈ భూమి మీద మంచిగా బతికినా తప్పే, చెడుగా బతికినా తప్పే. మంచిగా బతుకుతేనేమో అట్లోరువరు, చెడుగా బతుకుతేనేమో వీడు బతికింతే వీడు ఎప్పటికి మారడా అని అంటారు. అనేటోనికి వానికే చక్కగా ఉండదు కానీ మందికి ఏడ్చి చేస్తారు. ఒక్కటి గుర్తుంచుకో, నీది నువ్వు చూసుకున్న తర్వాత అవతరాని గురించి మాట్లాడు. అవతరాన్ని ఏలు పెట్టి మాట్లాడుతున్నావు అంటే 4 ఏళ్ళు నీకే చూపిస్తున్నాయి అని చెప్పి మర్చిపో. నీది నువ్వు చూసుకున్న తర్వాత అవతరాని గురించి ఆలోచన చేయకుండా. ఎప్పుడైనా మన ఇంట్లో మనం ఉండడమే ఉత్తమం. ఎంత ఆత్మీయులైన రక్త సంబంధుల ఇంటికి వెళ్ళినా, మీరు సొంత తోడబుట్టిన తమ్ముడు దగ్గరకో, అన్నయ్య దగ్గరకో, అక్క దగ్గరకో, చెల్లి దగ్గరకో, సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4 రోజులున్నా 5వ రోజైనా లెక్కలేసుకుంటారు వాళ్ళు. ఇది వాస్తవం, చేదైనా వాస్తవం. ఎందుకంటే వాళ్ళకి ఊరికే రావు కదా, వాళ్ళు లెక్కలేసుకుంటారు. కానీ లెక్కలేసుకోకుండా మనల్ని పెంచి పోషించేది తల్లిదండ్రులు.